ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల కూటమి G7లో మనం భాగం కాకపోయినా వరుసగా 6 ఏళ్ల నుంచి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. తన ఆహార్యం హడావిడితో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈసారి G7 అధ్యక్ష స్థానంలో ఉన్న కెనడా భారత్కు ఆహ్వానం పంపించలేదు. ఒకవేళ ఆహ్వానం పంపినా ప్రధాని మోదీ హాజరయ్యే పరిస్థితి లేదు. గతేడాది జూన్లో G7 సదస్సు ఇటలీలో జరిగింది. ఇటలీ ప్రధాని మెలోని మన పీఎం నరేంద్ర మోదీని దానికి ఆహ్వానించారు. మన ప్రధాని కూడా హాజరై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. G7 అనేది ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి. ప్రపంచ వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం ప్రదర్శిస్తాయి ఈ దేశాలు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే ఇందులోని సభ్య దేశాలు. 1988లో రష్యా ఈ బృందంలో చేరటంతో G8 గా మారింది. అయితే 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడంతో ఈ బృందం నుంచి రష్యాను తొలగించారు. G7 దేశాల్లో తలసరి ఆదాయం చాలా తక్కువ. ప్రపంచంలో మనది 4వ ఆర్థిక వ్యవస్థే అయినా G7 దేశాలతో పోలిస్తే 10వ వంతు కూడా మన దేశ తలసరి ఆదాయం లేదు. మనం G7లో సభ్య దేశాలు కాకపోయినా జియో పాలిటిక్స్ లో ప్రాధాన్యత రీత్యా భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు హాజరవుతూ ఉంటాయి. గత 6 ఏళ్లుగా ప్రతి ఏటా మన ప్రధాని మోదీ G7 సదస్సులో పాల్గొంటున్నారు. సాధారణంగా హాజరయ్యే దేశాలన్నింటికీ G7 నుంచి ఆహ్వానాలు అందినా భారత్ కు మాత్రం అధ్యక్ష స్థానంలోనున్న కెనడా నుంచి ఆహ్వానం రాలేదు. భారత్ కు కెనడా ఆతిథ్య దేశం హోదాలో ఆహ్వానం పంపాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆహ్వానం రాలేదు. ఒకవేళ ఆ దేశం ఇన్విటేషన్ ఇచ్చినా మోదీ హాజరయ్యే ఛాన్స్ లేదు. ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా ఉన్న వారికి మద్దతిస్తున్న కెనడా భారత్తో దౌత్య సంబంధాలను తెంచుకుంటూ పోతుంది. గతంలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా పతనమయ్యాయి. ఇరు దేశాలు దౌత్యవేత్తల బహిష్కరణలు కూడా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలో ప్రభుత్వం మారినా భారత్ వైఖరి మాత్రం మారేలా కనిపించడం లేదు. ఈ నెల 15 నుంచి 17 వరకు కెనడాలో G7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. కెనడాతో దిగజారిన సంబంధాల నేపథ్యంలో భారత్ ఈ సదస్సుకు హాజరు కాకుండా దూరంగా ఉంటేనే మంచిదని కేంద్రం భావిస్తోంది. కెనడాలో సిక్కు తీవ్రవాద సమస్య కొనసాగుతోంది. కాబట్టి మోదీ అక్కడికెళితే భద్రతాపరమైన సమస్యలు సైతం తలెత్తవచ్చు. కెనడాలో కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ మాత్రం భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నారు. కానీ ఆహ్వానం పంపలేదు. ఒక సంవత్సరం క్రితం భారతదేశం అక్కడి నుంచి అంబాసిడర్ను కూడా విత్డ్రా చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రధానమంత్రి వెంటనే భారతదేశానికి G7కి పిలిస్తే అది జస్టిన్ ట్రూడోకి చాలా అవమానంగా ఉంటుంది. అదే కాకుండా ఇంత తొందరగా సంబంధాలు రిపేర్ చేసుకున్నారంటే అనుమానాలు కూడా వస్తాయి కెనడా మీద. అందువల్ల మొన్న కెనేడియన్ ఫారెన్ మినిస్టర్ అనితా ఆనంద్ ఇండియన్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్తో మాట్లాడారు. మంచి సంబంధాలు పెట్టుకుందాం, ఇద్దరు మొదలుకి వెళ్దామని చెప్పుకున్నారు. అందువల్ల అందరికీ ఎంబారెస్మెంట్ లేకుండా ఈసారి G7కి భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తలేదు. అదే కాదు, ఇప్పుడు G7లో అతి ముఖ్యమైన USA ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెళ్తాడా? ఆయన కూడా వెళ్ళేటట్టుగా కనపడట్లేదు. అందువల్ల ఈ మీటింగే ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. తర్వాత అన్ని పరిస్థితులు కన్సిడర్ చేస్తే ఇలాంటి సమయంలో భారతదేశానికి అక్కడికి ఆ ఎంబారెస్మెంట్లో వెళ్ళటం మంచిది కాదని ఒక నిర్ణయానికి మాత్రం వచ్చారు. ఇప్పుడే దీని మీద డిస్కషన్, కాంట్రవర్సీ దేనికి పిలిచారా ఇంత తొందరగా